ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఏంటంటే చాలా మందికి ఈ రౌండ్ అనేది నీట్గా తీయడానికి రాదు అనమాట. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే మనం ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు. లేదు మీ దగ్గర ఇలాంటి బ్లౌజ్ ఉంది, మీరు కరెక్ట్గా మన స్టైల్లో కట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, కింద ఈ స్ట్రేట్ ఎంత అయితే ఉంది అలా స్ట్రేట్ రాదు, ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా పైకి వెళ్ళిపోతుంది, లేదంటే ఇలా క్రాస్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఒక బ్లౌజ్, మన మెజర్మెంట్ బ్లౌజ్తోని మనం నీట్గా బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా వీడియో ఉంటుంది. ఏంటంటే ఈ వీడియో వచ్చేసి నేను చాలా డీటెయిల్గా రెడీ చేసిన వల్ల చాలా పెద్ద వీడియో రెడీ అయిందనమాట. దానివల్ల నేను దీనికి ఏం చేస్తున్నానంటే ఒక క్లాస్ లాగా నేను వేస్తున్నానండి. ఒక 2 to 3 డేస్లో ఉంటుంది. చాలా డీటెయిల్గా మంచి టిప్స్ ఉంటాయి దీంట్లో. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి ఈ కాటన్ లైనింగ్ తీసుకుంటాం కదా మనం. ఎప్పుడైనా మనం షింక్ చేసిన తర్వాత ఐరన్ చేస్తే ఇంత నీట్గా ఉండాలి అనమాట. ఇంత నీట్గా ఉంటేనే మనకి కటింగ్ ఈజీగా అయిపోతుంది, ఇంకా ప్లస్ స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది ఇలా స్ట్రేట్గా ఉండేలాగా చూసుకోవాలి అండి. ఇక్కడ నుంచి ఇలా ఇది స్ట్రేట్గా ఉండాలి అనమాట. కొంచెం ఒక్కొక్కసారి ఇలా క్రాస్ ఉన్నదానికి మనం కరెక్ట్గా ఇలా పెట్టేసి ఐరన్ చేసేస్తే ఐరన్ చేసి స్ట్రైట్ చేసి మనం కటింగ్ చేసేస్తే దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, ఇదిగోండి ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ కింద ఈ స్ట్రైట్ ఎంత అయితే ఉంది అలా స్ట్రైట్ రాదు, ఇలా పైకి వెళ్ళిపోతుంది, లేదంటే ఇలా క్రాస్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ కింది సైడ్ అనేది మనకి స్ట్రైట్గా వస్తుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా చెక్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి ఇటు సైడ్ నేను చూపిస్తాను. ఇలా పట్టండి, ఇలా పట్టి మీరు స్ట్రైట్ గుంజితే మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఇలా క్రాస్ కట్ అయింది చూడండి, ఆ క్రాస్ కట్ అయిన దగ్గర నుంచి మనం స్ట్రైట్ ఇలా గుంజితే ఎక్కడైతే ఇది స్ట్రైట్ ఉంది అక్కడే మనం దీనికి ఇలా పెట్టి ఐరన్ చేయాలి అనమాట. ఇదిగోండి ఇలా పెట్టేసి ఐరన్ స్ట్రైట్ ఇక్కడి నుంచి చేసేస్తే మనకి ఈజీగా స్ట్రైట్ అనేది దొరుకుతుంది. ఆ స్ట్రైట్ లైన్ దొరికితేనే మనం నీట్గా బ్యాక్ సెట్ అయ్యేలాగా కుట్టవచ్చు అనమాట. కటింగ్ చేయొచ్చు, కుట్టవచ్చు. ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఎలా ఐరన్ చేసుకోవాలి అనేది దాని గురించి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా కింద స్ట్రైట్ కట్ చేసేయండి. ఫస్ట్ ఒక లైన్ వేసి కట్ చేసేయండి కింద. దాని తర్వాత ఇంకొక పావు ఇంచ్ మీరు ఎంతైతే మార్జింగ్ తీసుకొని ఉంటారో అక్కడ వరకు ఇంకొకటి ఇలా మార్కింగ్ వేసేయండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ఒక మార్కింగ్ వేసేయండి. ఇది కింద ఒక మార్కింగ్ వేసి స్ట్రైట్ కట్ చేసేసుకోండి. ఇవి రెండు అయిపోయినాక ఏం చేయాలి అంటే, ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఇప్పుడు మీ దగ్గర కరెక్ట్ ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ తీసేసుకుంటేనే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పే విధానం. చూడండి ఇప్పుడు దీనికి ఇలా ఈ షోల్డర్ ఉంది కదా, ఈ సెంటర్ ఈ డాట్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకోండి. ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ తీసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసేయండి. ఇదిగోండి ఇలా పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి. దీనికి మరీ గుంజొద్దు, ఇంకా అలా అని లూజ్ కూడా వదలొద్దు, మీడియం పట్టాలి దీనికి. ఇది అయిపోయినాక ఈ మార్కింగ్కి కొంచెం పెద్దగా చేసి ఇంకొక మార్కింగ్ కటింగ్ కోసం వేసేసుకోండి ఇక్కడ. దాని తర్వాత వచ్చేసి ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ దగ్గర నుంచి ఇదిగోండి దీనికి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి ఇలా ఒక మార్కింగ్ వచ్చేస్తుంది. ఈ మార్కింగ్కి కూడా సేమ్ ఇలాగా స్ట్రైట్గా చేసేయాలి. ఇవి రెండు అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. చూడండి దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మెజర్మెంట్స్ తీసేసుకోవాలి దీనివి. నేను ఈ బ్లౌజ్తో పాటే మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా చూపించేస్తానండి. అంటే నార్మల్గా అయితే ఇలా మెజర్మెంట్స్ తీసుకొని మన స్టైల్లో కటింగ్ చేసేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా. కానీ ఇవాళ నేను ఏంటంటే జస్ట్ ఈ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని దీని ప్రకారమే మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. కాబట్టి దీనికే ఇలా ఫోల్డ్ చేసి ఇదిగోండి ఈ సైడ్ స్టిచెస్ ఉన్నాయి కదా, దీనికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా పెట్టేసేయండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ. దాని తర్వాత ఒక 1 ఇంచ్ యాడ్ చేసేసుకోండి. మీరు డాట్ ఎంత అయితే తీసుకుంటారో అంత
3/4 అయినా 1 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే మీరు ఇక్కడ డాట్ ఎంత పడతారో దాని ప్రకారం మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక 2 ఇంచెస్ ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది, అది సైడ్ కటింగ్ కోసం అండి. ఇది మార్జింగ్ మార్కింగ్, ఇక్కడ నుంచే కటింగ్ అయిపోతుంది మనకి. ఇక్కడ మనం చెస్ట్ దగ్గర ఇంకా షోల్డర్ దగ్గర మెజర్మెంట్ ఈ టేప్ యూస్ చేయాల్సి వస్తుందండి. చూడండి, ఫస్ట్ అయితే మీరు దీనికి ఇలా పెట్టేసి నీట్గా సెట్ చేసుకోండి. ఈ షోల్డర్ ఇంకా ఈ చెస్ట్ అనేది నీట్గా సెట్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగా ఇలా నీట్గా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని ఇలా మెజర్మెంట్ ఎంత అయితే వస్తుంది చూసుకోండి. ఇదిగోండి 19 ఇంచెస్ 2 పాయింట్స్ వస్తుంది దీనికి. ఓకేనా, మీకు ఈ మెజర్మెంట్స్ కరెక్ట్ రావట్లేదు, నెక్ డీప్ ఉంది, సెట్ అవ్వట్లేదు అంటే మీరు ఇంకొక విధానం కూడా తీసుకోవచ్చు ఈ మెజర్మెంట్. ఇదిగోండి ఇక్కడ నుంచి మీరు ఈ వైడ్ ఎంత ఉంది చూసుకోండి, ఈ నెక్ వైడ్. ఇప్పుడు దీనికి 6 ఇంచెస్ ఉందన్నమాట. 6 ఇంచెస్ ఉంది కదా, ఈ 6 ఇంచెస్ ఇక్కడ వదిలేసేయండి. ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంది తీసేసుకోండి. సేమ్ ఇదే టైప్ ఇక్కడ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా చూసుకోవచ్చు. సేమ్ మనకి ఆ మెజర్మెంట్స్ దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి 19 ఇంచెస్ 2 పాయింట్స్. అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది మెజర్మెంట్ మనకి 19 ఇంచెస్ 2 పాయింట్స్ వచ్చిందనమాట. 19 1/4. ఓకేనా, దీని తర్వాత వచ్చేసి ఇక్కడ మనం 6 చూసినాం కదా, ఇక్కడ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5.5 ఉంది చూడండి, ఇక్కడ 5.5 ఉంది. ఇక్కడ నుంచి టోటల్ షోల్డర్ ఎంత ఉంది అది కూడా చూసుకోండి నీట్గా. ఇదిగోండి 10 ఇంచెస్ మనకి ఈ షోల్డర్ వస్తుంది. ఈ షోల్డర్ 10 ఇంచెస్ ఇక్కడ రాసేసుకోండి. దాని తర్వాత చూడండి ఇక్కడ 10 ఇంచెస్ ఇక్కడ పెట్టేసేయాలి. ఇక్కడ ఈ 19 1/4 ఇక్కడ పెట్టేసేయాలి. దాని సగం ఇక్కడ పెట్టేసేయాలి. ఇది అయిపోయినాక చూడండి ఈ మార్కింగ్ వచ్చేసి దీనికి ఇలా కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు దీనికి ఇక్కడ నుంచి ఇంకొక మార్కింగ్ వస్తుంది, ఇది కటింగ్ కోసం. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. ఏంటంటే చాలామందికి ఈ రౌండ్ అనేది నీట్గా తీయడానికి రాదు అనమాట. అప్పుడు ప్రాబ్లం వస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బ్లౌజ్ ఇలా పెట్టేసేయండి. చూడండి ఇలా పెట్టేసేయండి నీట్గా పెట్టేసి ఇక్కడ నెక్ దగ్గర ఇది స్టిచ్చింగ్ మార్కింగ్, కొంచెం 1/2 ఇంచ్ మనం కటింగ్ కోసం ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇది కరెక్ట్గా అర్థం అవ్వని వాళ్ళ కోసం, బిగినర్స్ కోసం చాలా ఈజీ టిప్ అండి. ఇది మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పాలి అండి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. చూడండి ఇది ఇలా పెట్టేసి దీనికి ఈ మార్కింగ్ వీల్ కంపల్సరీ మనం తీసుకోవాలి అండి. కటింగ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట. దీనికి ఇలా పెట్టేసి దీని ప్రకారమే మీరు ఇలా మార్కింగ్ వేసేసుకోండి. తీసేస్తే మనకి ఈ మార్కింగ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీనికి ఇలా స్ట్రైట్గా వేసి ఈ రౌండ్నెస్ అనేది ఇలా నీట్గా తీసేసుకోవచ్చు. ఆ మార్కింగ్కే మనం ఫాలో అయిపోవాలి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి మార్కింగ్ వేయాలి. ఇక్కడ చూడండి తక్కువ ఉంది కదా, ఇప్పుడు మనకి 2:2 పాయింట్ ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. కొంచెం బ్రాడ్ రావాలి కింది సైడ్, బాగుంటుంది నెక్ షేప్ అనేది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్ మార్కింగ్ కదా. ఈ డీప్ మార్కింగ్ ఎలా చూడాలి అంటే మనం ఇది వేస్తాం కదా, అప్పుడే ఇక్కడ కూడా వేసేసుకోవచ్చు అండి, తొందరగా అయిపోతుంది. చూడండి ఈ సెంటర్ దగ్గర నుంచి మనం ఇలా పెట్టేసి దీనికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైన మార్కింగ్ వేసేసుకోవాలి. ఎందుకంటే కుట్టిన తర్వాత మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఈ బాక్స్ రెడీ అయిపోతుంది. దీని లోపల మనం దీనికి కటింగ్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇలా మనం ఇది సైడ్ ఆర్మ్ హోల్ వేసినాము కదా, అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అండి. చెక్ చేయకపోయినా అవసరం లేదు, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ దీనికి పెట్టే మనం మార్కింగ్ వేసినాం కాబట్టి. ఒకవేళ బిగినర్స్ అయితే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయిపోతుంది అన్నమాట. అందుకే ఇది కొంచెం చెక్ చేసుకుంటే బెటర్ ఒక్కసారి. ఇదిగోండి పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది ఆర్మ్ హోల్ అనేది. దాని తర్వాత వచ్చేసి ఈ డాట్ అది అయితే మీకు తెలిసే ఉంటుంది, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినాను కదా. చూడండి ఇలా ఇక్కడి నుంచి ఇలా హాఫ్ తీసేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసి ఇక్కడి నుంచి 4.5 మనకి ఇలా పెట్టేసి
ఇది ఇక్కడ నుంచి ఎంత అయితే వస్తుంది సేమ్ అంతే పైన ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇది వచ్చేసి మనకి టోటల్ బ్యాక్ మార్కింగ్ అయిపోయింది. కటింగ్ చూడండి ఎక్కడ ఎంత మార్జిన్ వదిలి కటింగ్ చేయాలి అది చూసి గమనించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం మార్కింగ్ వేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, కటింగ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ మీద నుంచే కటింగ్ చేసేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. నేను ఇక్కడ ఇదిగోండి మార్జిన్ వదిలాను, దీనికి ఇక్కడ మార్జిన్ వదిలి కట్ చేస్తాను కాబట్టి నేను ఎలా కట్ చేసినా అదే ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ వస్తుంది మీకు. చూడండి ఇక్కడ మార్కింగ్ మీద నుంచి వచ్చింది, ఇక్కడ మార్జిన్ వదిలేనని చూడండి. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ వేసి పెట్టినాం కాబట్టి ఇక్కడ ఇలా కటింగ్ అవుతుంది. ఒక కచకా పెట్టేసేయండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఇలా పెట్టేసినాక ఇది బ్యాక్ పార్ట్ మనకి కంప్లీట్. నెక్స్ట్ కట్ చేయాలి అనుకోండి, ఇదిగోండి ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనమాట. ఇంకొక టిప్ ఏంటంటే దీంట్లో మనం ఎలా అయితే బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసినాం అలాగే సేమ్ మనం ఈ క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంట్లో ఈజీగా మీరు ఒక మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్ ఉంటే చాలా మీ దగ్గర పర్ఫెక్ట్గా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా పెట్టేసేయండి, ఈ మార్కింగ్స్ ఇలా పెట్టేసేయండి. ఇది స్టిచ్చింగ్, ఇది కటింగ్ కోసం ఇది పెట్టేసి ఇలాగా ఇక్కడి నుంచి చూడండి ఇలా పెట్టేసేయండి. ఇది ఇలా పెట్టేసినాక దీనికి ఈ మార్కింగ్ వీల్తో ఇలా మార్కింగ్ వేసేసుకోండి. చాలా సింపుల్ అండి ఇది. ఇంకా హ్యాండ్స్ అవి అన్నీ కట్ చేయడం చాలా సింపుల్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి, కొంచెం ఒక 2 ఇంచెస్ వదిలి ఇంకొక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడి నుంచి ఇలాగా మార్కింగ్ వీల్ మీద నుంచి మార్కింగ్ వేసేసుకోవాలి. కటింగ్ ఎక్కడి నుంచి అయితే మనం మార్కింగ్ వేసి పెట్టినాం అక్కడి నుంచి అలా ఇక్కడ ఇలా జస్ట్ ఇలా ఒక కటింగ్ చేయండి కొంచెం. చూడండి ఇక్కడ మార్జిన్ వదిలి కటింగ్ చేస్తున్నాను చూడండి. సేమ్ ఇలాగే ఫాలో అయిపోయినారనుకోండి చాలా పర్ఫెక్ట్ బ్లౌజ్ మీకు కటింగ్ వచ్చేస్తుంది. చూడండి ఇది క్రాస్ బెల్ట్ మనకి రెడీ అయిపోయిందనమాట. దీనికి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేద్దాం. నార్మల్గా అయితే నేను ఫస్ట్ బ్యాక్ కట్ చేసినాక ఫ్రంట్ కట్ చేస్తానన్నమాట. ఇది స్ట్రైట్ కట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ క్రాస్ బెల్ట్ తీసేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ దగ్గర నుంచి కటింగ్ చేసుకున్న కొంచెం క్లాత్ మిగులుతుంది అనమాట. అందుకే ఇలా చేస్తున్నాను. చూడండి ఇది అయిపోయినాక ఈ బ్యాక్ తీసేసుకొని స్ట్రైట్ ఉంటే స్ట్రైట్ వేసుకోవాలి. ఒకవేళ ఇదే క్రాస్ కటింగ్ ఉందనుకోండి మనం ఇలా వేసేసుకోవాల్సి వస్తుండే ఇలా క్రాస్గా. ఇది స్ట్రైట్ కాబట్టి మనం దీనికి ఇలా వేసేసుకోవాలి. చూడండి ఒకవేళ మీరు కటింగ్ చేసే బ్లౌజ్ క్రాస్ ఉందనుకోండి ఇలా వేసేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా వేసేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇది మొత్తం ఈ క్లాత్ యూజ్ అవుతుంది మనకి, ప్లస్ ఇక్కడ నుంచి మనకి హ్యాండ్స్కి చాలా పెద్ద క్లాత్ మిగులుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మీకు ఫ్రంట్ స్ట్రైట్ కట్ ఉందా క్రాస్ కట్ ఉందా మీకు తెలియట్లేదంటే మీరు ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా గుంజితే ఇది సాగుతలేదు చూడండి. ఒకవేళ ఇదే క్రాస్ కటింగ్ ఉంటే మనకి సాగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఈ బట్టని మనం ఇలా క్రాస్లో గుంజితే ఇలా సాగుతుంది, అలాగా ఈ క్లాత్ సాగట్లేదు అనమాట. ఇదిగోండి ఎందుకంటే ఇది ఫ్రంట్ స్ట్రైట్ కట్ ఉందన్నమాట. మీరు అలా గుర్తుపట్టవచ్చు దీనికి. చూడండి దీనికి ఇలా పెట్టేసుకోవాలి స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అండి. చాలా ఈజీగా వచ్చే విధానం నేను చూపిస్తున్నాను. చూడండి ఒక మార్కింగ్ ఇక్కడ వేసేసుకోండి. దాని తర్వాత ఈ మార్కింగ్ వీల్తోని ఇక్కడ ఒక మార్కింగ్, ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇలా వచ్చేస్తుంది ఇక్కడి నుంచి. ఇప్పుడు చూడండి చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు నా వీడియోస్లో. ఏంటంటే మీరు డీప్ ఎందుకు తీయట్లేదు ఫ్రంట్లో అడుగుతున్నారు కదా. చూడండి నేను ఎక్కడి నుంచి మార్కింగ్ చేస్తున్నాను మీరు కరెక్ట్గా చూస్తే మీకు ఈజీగా కటింగ్ అనేది అర్థమైపోతుందండి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా తీస్తున్నాను, మార్కింగ్ స్టార్ట్ ఇక్కడి నుంచి చేసిన నేను. ఇప్పుడు దీని మీద నుంచే కటింగ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు నేను స్టార్ట్ ఇక్కడి నుంచి తీసి ఇలా మెల్లగా ఇలా డీప్ తీసేసినాను. ఆల్రెడీ దీంట్లోనే నేను డీప్ తీసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగా
ఇక్కడ కనిపిస్తుందా, ఇలా నేను డీప్ ఇక్కడే తీసేసినాను. ఆల్రెడీ నేను దీంట్లోనే మార్కింగ్ వీల్ వేసేటప్పుడే డీప్ తీస్తున్నాను, కాబట్టి నేను నెక్స్ట్ కటింగ్లో డీప్ తీయట్లేదు. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి, ఇక్కడ కింద, ఇక్కడ కూడా ఒక సైడ్లో ఒక మార్కింగ్ వేసేసుకోండి స్ట్రైట్గా. దాని తర్వాత ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ స్ట్రైట్గా ఈ చిన్న మార్కింగ్ వేసి దీనికి తీసేసినాక ఈ మార్కింగ్ వీల్ ఎక్కడెక్కడైతే మనం వేసినాం పర్ఫెక్ట్ అలాగా మార్కింగ్ వేసేసుకోండి. చూడండి, ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇది అయిపోయినాక బ్యాక్ తీసేస్తే మనకి ఇప్పుడు ఫ్రంట్ చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ తీసుకొని ఇలా నీట్గా వేసేయండి. ఇదిగోండి, ఇలా నీట్గా ఈ బ్లౌజ్ వేసేసుకోవాలి. నెక్ ఎంత ఉంది ఏంది అనేది మొత్తం నీట్గా సెట్ చేసుకోండి. ఇదిగోండి, ఇది నీట్గా సెట్ చేసుకొని ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి, ఫస్ట్ అయితే ఈ డీప్ రెడీ ఇక్కడ ఉంది, కానీ కొంచెం పాయింట్స్ తక్కువ వేసుకోవాలి. ఈ బ్రాడ్నెస్ కూడా ఈ బ్లౌజ్కి చాలా తక్కువ ఉంది చూడండి. అయితే నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట ఈ మార్కింగ్. లేదంటే ఈ మార్కింగ్ మనకి ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందంటే మనకి చూడండి, ఇలా పెడితే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఫ్రంట్లో కొంచెం తక్కువ ఉంది చూడండి, ఇలా తక్కువ ఉంది. కొంతమంది ఇలాగే వేసుకోవడం ఇష్టపడతారు, కాబట్టి మనం ఇలా ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే మనం ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు. లేదు మీ దగ్గర ఇలాంటి బ్లౌజ్ ఉంది, మీరు కరెక్ట్గా మన స్టైల్లో కట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, మనం బ్యాక్ 19.5 మెజర్మెంట్స్ 19 మెజర్మెంట్ తీసినాం కదా, ఆ మెజర్మెంట్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలి మీరు. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇలా 19 2 పాయింట్స్ వచ్చింది. ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ నెక్ దగ్గర ఇలా కంటిన్యూ చేయండి. 28.5 ప్లస్ ఇక్కడి నుంచి ఈ కాజా పట్టి వదిలేసేయాలి. ఇదిగోండి, వదిలేసి ఇక్కడి నుంచి మనం ఇలా చూసుకోవాలి. 37 ఇంచెస్ 2 పాయింట్స్ వస్తుందన్నమాట. దీని చెస్ట్ మెజర్మెంట్ అంతా ఉంది. అయితే మనం డైరెక్ట్గా అన్నీ 37 2 పాయింట్స్ పెట్టేసి కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అంటే ఫ్రంట్కి కూడా 4వ భాగం, బ్యాక్కి కూడా 4వ భాగం తీసుకొని కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇలాగే ఇష్టం ఉంటుంది, కాబట్టి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంది అలాగే చేయండి అని చెప్పినప్పుడు మనం ఇదే ఫాలో అయిపోవాలి. అందుకే నేను ఇది లోపల వేస్తున్నాను చూడండి. ఆ బ్లౌజ్ ప్రకారం చూడండి, దీనికి ఇలా వేసినాక ఇప్పుడు ఈ డిస్టెన్స్ కొంచెం తక్కువ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ నెక్ కొంచెం బ్రాడ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి లోపల చేసేసుకోవాలి. దీనికి ఇలాగా లోపల అయిపోయింది చూడండి. లోపల చేసి ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇది నేను కటింగ్ చేసే స్టైల్లో నేను ఈ మార్కింగ్ వేస్తున్నాను. నేను ఈ మార్కింగ్ వేస్తున్నాను కదా. అయితే ఒకవేళ ఇప్పుడు మీరు బిగినర్స్ అయితే మీరు ఏం చేయండి, ఇది పెట్టేసుకొని చూడండి, ఇలా ఇది పెట్టేసి దీనికి ఇలా దీని ప్రకారమే మీరు వేసేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసినాను, ఇది పెట్టకుండా వేసినాను. ఓకేనా. దాని తర్వాత దీనికి ఇదిగోండి ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి ఇలా కూడా కొలుచుకోవచ్చు. ఒకవేళ టేప్ ఎక్కువ యూజ్ అవ్వద్దు అంటే, లేదు అంటే దీనికి ఇలా తీసేసుకోండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఈ నెక్ దగ్గర ఎంత వస్తుంది మనకి, 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్ ఒక పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది. సేమ్ అంతే ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసినాక 1/4 ఇంచ్ మనం ఇక్కడ మార్జిన్ వదిలేసి మార్కింగ్ వేసేసుకోవాలి. అది ఎందుకంటే ఇక్కడ డాట్ వస్తుంది కాబట్టి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదిలినాం మనం అక్కడ సైడ్. దాని తర్వాత మెయిన్ పాయింట్ ఇక్కడ అండి, బ్లౌజ్లో చాలామందికి ఇక్కడే ప్రాబ్లం వచ్చి షోల్డర్ డ్రాప్ అవ్వడం, ఇంకా చెస్ట్లో చాలా టైట్ అయిపోయి ప్రెస్ మొత్తం ఈ చెస్ట్ బస్ట్ మొత్తం ఇది ప్రెస్ అయిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడే వస్తాయి అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం రావద్దు అంటే మనం ఏం చేయాలి అంటే చూడండి, ఈ మార్కింగ్ అనేది ఫ్రంట్ది చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి అండి. అది ఎలా అంటే ఇదిగోండి, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి దీనికి ఇలా సెంటర్, ఈ షోల్డర్ సెంటర్ తీసుకొని ఈ డాట్ ఉంది కదా, ఈ పెద్ద డాట్ ఉంది చూడండి, ఇక్కడ ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టి దీనికి ఇక్కడి నుంచి చూడండి, ఇది గుంజొద్దు కూడా. అంటే ఒకవేళ క్రాస్ కటింగ్ ఉంటే గుంజితే చాలా సాగిపోతుంది. స్ట్రైట్ కటింగ్లో అట్లా ఏం ప్రాబ్లం అయితే ఎక్కువ రాదు. అయినా కొంచెం జాగ్రత్తగా మనం చేసుకుంటే బెటర్ అనుకోండి. ఇదిగోండి ఇక్కడ
ఇలా పెట్టేసుకోండి. ఒకవేళ ఇది ఇటు సైడ్ మీకు కన్ఫ్యూషన్ అవుతుంది అంటే మీరు ఇలా దీనికి ఇదిగోండి ఇది ఉంది కదా, దీనికి ఇలా పెట్టేసి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇది ఈ మార్కింగ్ వేసి దీనికి ఇలా పట్టేసి ఇదిగోండి దీనికి ఇలా పట్టి ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసుకోండి. ఇది అర్థమైపోతుంది మీకు. ఇక్కడి నుంచి ఇలా డాట్ స్టార్టింగ్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా. దీనికి ఇలాగే పట్టి ఇదిగోండి ఈ డాట్ ఉంది కదా, ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంది అది ఇలా స్ట్రైట్ తీసేసుకోండి. ఇలా స్ట్రైట్ తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఈ 2 మార్కింగ్స్ అయిపోయినాక ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా పెద్దగా చేసేసుకోండి కొంచెం. దాని తర్వాత వచ్చేసి ఇది అర్థమైంది కదా మీకు, ఇదిగోండి మనం ఏం చేసినాం, షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర వేసినాం ఇలా. ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర ఇది ఉంది, ఇక్కడ కింది పాయింట్ దగ్గర నుంచి వరకు ఇది ఉంది అన్నమాట. ఈ 2 మార్కింగ్స్. ఈ మార్కింగ్స్ అయిపోయినాక మనం ఏం చేయాలి, ఇది మనం స్ట్రైట్ కొలిచినాం కదా, ఇప్పుడు ఈ అడ్డం కొలవాలి మనం. ఎలా అంటే ఇదిగోండి ఇలా దీనికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి దీనికి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఒక మార్కింగ్ ఇక్కడ వేసేయండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇది వేసినాక దీనికి ఇదిగోండి కొలుచుకోండి, 3 ఇంచుల 2 పాయింట్లు ఉంది. సేమ్ అదే మనం ఇక్కడ కంటిన్యూ చేసేయాలి. దీనికి చూడండి, దీనికి ఇలా ఒక మార్కింగ్ వేసి పెద్దగా చేసేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసేయాలి అది. దాని తర్వాత మెయిన్ ఈ డాట్స్ దగ్గర చాలామందికి ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఈ డాట్ కరెక్ట్గా ఎలా కొలవాలి అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట స్టార్టింగ్ బిగినర్స్కి. మనం ఇదిగోండి ఈ డాట్ ఇలా మొత్తం తీసేసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ డాట్ మొత్తం లోపల ఉంటుంది. అంటే ఇప్పుడు మన దగ్గర స్టిచ్చింగ్ వీడియోస్ చూసినా మీరు ఈ డాట్ ఇలా లోపల వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా లోపల పక్కా చేసి రెడీ చేస్తారనమాట. ఈ డాట్లో కూడా చాలా డిఫరెంట్గా మనం స్టిచ్ చేసేటప్పుడు చేస్తాం. కాబట్టి ఎలాంటి డాట్ ఉన్నా మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇది వచ్చేసి ఈ స్ట్రైట్ చూసుకోవాలి మనం. ఇది ఉంది కదా స్కేల్, ఇలా ఇది స్ట్రైట్ చూసుకోవాలి ఇలాగా. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ ఎక్కడి వరకు వస్తుంది మనం ఈ మెజర్మెంట్ అక్కడ వరకు తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీనికి చూడండి డాట్ 1 ఇంచ్ 2 పాయింట్స్ డాట్ వస్తుంది. అది ఎలా అంటే ఈ స్కేల్ తీసుకొని ఇదిగోండి ఇలా పెట్టేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే మీకు వీడియోలో అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఇలాగా మనం చూస్తే కనుక ఇది 1 ఇంచ్ 2 పాయింట్ డాట్ ఉంది అనమాట. ఇది ఈ 1 ఇంచ్ 2 పాయింట్ డాట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇలా 1 ఇంచ్ 2 పాయింట్స్, ఇక్కడ 1 ఇంచ్ 2 పాయింట్స్ ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ 2 పాయింట్, ఇక్కడ నుంచి 1 ఇంచ్ 2 పాయింట్స్. టోటల్ డాట్ వచ్చేసి మనకి ఇది 2.5 ఇంచ్ డాట్ ఇది టోటల్గా చూస్తే. ఇలా మార్కింగ్స్ వేసేసుకొని దీనికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేయండి, దీనికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేయండి. ఇది వచ్చేసి డాట్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా వేసుకోవాలి అంటే ఇదిగోండి మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి దీనికి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసినాక ఇక్కడ ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినాయి అని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా ఆన్ చేసి పెట్టండి. అది చేస్తే ఏంటంటే నేను ఎప్పుడైనా ఇలాంటి మంచి వీడియో ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి వీడియోతో. బాయ్ బాయ్.